నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలన్న చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని వెల్లడి. సాయంత్రం సచివాలయంలో చంద్రబాబు బాధ్యతల స్వీకరణ, 5 హామీల అమలుపై సంతకాలు. తిరుపతికి పాదయాత్రగా బయలుదేరిన అమరావతి రైతులు రాజధాని పనుల ప్రారంభంతో మొక్కులు తీర్చుకునేందుకు పయనం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ. ఈవీఎం ధ్వంసం ఘటనలో ముగిసిన ముందస్తు బెయిల్ గడువు. వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలల పునః ప్రారంభం. విద్యార్థులు ఉపాధ్యాయుల రాకతో సందడిగా విద్యాలయాలు. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండు ప్రమాణ స్వీకారం. 11 మంది మంత్రులతో కొలువుదీరిన నూతన ప్రభుత్వం. నీటిలో గ్రేస్ మార్కుల ఉపసంహరణ, 23న మళ్లీ పరీక్ష. సుప్రీంకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం. 5గురు సజీవ దహనం, 3గురికి తీవ్ర గాయాలు.